2023వ సంవత్సరం దాదాపు చివరికి చేరుకుంది. ఈ సంవత్సరం మన దేశంలో, మన ప్రపంచంలో చాలా సంఘటనలు జరిగాయి. ఈ సంవత్సరం ఎన్నో మంచి సంఘటనలు, విజయాలు, విషాద సంఘటనలు జరిగాయి. ఒక యుద్ధం ముగియక ముందే మరో యుద్ధం వైపు ప్రపంచం అడుగులు వేసింది. మన భారతదేశం ఎన్నో విజయాలు, అలాగే ఎన్నో పరాజయాలు చూసింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలన విషయాలు జరిగాయి. వాటిలో కొన్ని ప్రముఖ సంఘటనలు జనవరి నుండి డిసెంబర్ వరకు వరుసగా ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1. 2023 సంవత్సరం మొదలవడమే విషాదంతో మొదలైంది. టర్కీ అలాగే సిరియా దేశాల్లో భూకంపాలతో ఈ సంవత్సరం మొదలైంది. ఫిబ్రవరి 6న టర్కీ దేశంలోని దక్షిణ ప్రాంతంలో అలాగే సిరియా ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో అర్ధరాత్రి 7.8 తీవ్రతతో భూమి కంపించింది. 9 గంటల తర్వాత ఈ ప్రాంతానికి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. మొదటి వచ్చిన భూకంపం ఈ దేశాల చరిత్రలో 30 సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదు. ఈ తీవ్ర భూకంపం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. కొన్ని వేల బిల్డింగులు కూలిపోయాయి. శిథిలాల కింద కొన్ని వేల మంది చిక్కుకుపోయారు. టర్కీ ప్రభుత్వంతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఈ ఘటనపై వెంటనే స్పందించాయి. ప్రపంచ దేశాలు అన్నిటి నుండి ఈ దేశాలకు సహాయం అందింది. సుమారు 94 దేశాల నుండి 140,000 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వీటితో పాటు చాలా దేశాలు నిత్యావసర వస్తువులు కూడా పంపించాయి. ఈ సహాయక చర్యల్లో మన భారతదేశం కూడా పాలు పంచుకుంది. ఈ భూకంపాల్లో 2 దేశాల్లో 59,259 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 121,704 మంది గాయాల పాలయ్యారు. అలాగే 259 మంది యొక్క ఆచూకీ లభించలేదు. ఈ మరణాలు టర్కీ దేశంలోనే ఎక్కువ సంభవించాయి. టర్కీ దేశంలో సుమారు 50,000 మంది మరణించారు. అలాగే సిరియా దేశంలో సుమారు 9,000 మంది మరణించారు. నెంబర్ 2. ఆస్కార్ అవార్డ్స్. ప్రతి సంవత్సరం ఈ ఆస్కార్ అవార్డ్స్ జరుగుతాయి. కానీ ఈ సంవత్సరం జరిగిన ఆస్కార్ అవార్డ్స్ ఎంతో చారిత్రాత్మకమైనవి. ఎందుకంటే ఈ సంవత్సరం మన భారతదేశం తరపున 2 చిత్రాలు ఆస్కార్ అవార్డుని సాధించాయి. RRR చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే చిత్రానికి బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం అవార్డు దక్కింది. నెంబర్ 3. పాపులేషన్. 2022 వరకు ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశంగా చైనా ఉండేది. కానీ 2023 సంవత్సరంలో అది మారింది. 2023 సంవత్సరంలో భారతదేశం చైనా దేశాన్ని జనాభా పరంగా దాటింది. 2023 ఏప్రిల్ నెల కల్లా యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం భారతదేశం జనాభా 142 కోట్లు, అలాగే చైనా జనాభా 141 కోట్లు. 1950 నుండి యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరం దేశాల జనాభాలో లెక్కబెట్టడం మొదలుపెట్టింది. అప్పటి నుండి ప్రతిసారి చైనానే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉండేది. కానీ మొట్టమొదటిసారి 2023లో భారత్ ఆ స్థానానికి చేరుకుంది. కానీ ఇవన్నీ యునైటెడ్ నేషన్స్ లెక్కలు మాత్రమే. ఇంతవరకు భారతదేశం అధికారికంగా జనాభాను లెక్కించలేదు. 2021లో భారతదేశంలో జనాభా లెక్కలు జరగాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఈ జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి. ఇలా జనాభా పెరగడం వల్ల లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు ఉన్నాయి. నెంబర్ 4. మణిపూర్ క్రైసిస్. 2023 మే 3వ తారీఖున భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న మణిపూర్ అనే రాష్ట్రంలో గొడవలు చెలరేగాయి. 2 కులాల మధ్య ఈ గొడవలు చెలరేగాయి. 2023 మే 3వ తారీఖున ఈ 2 కులాల వారు ఎవరికి వారు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఈ నిరసనలు కాస్త అల్లర్లుగా గొడవలుగా మారాయి. మెయితీ కులస్తులు ఉన్న గ్రామానికి, కుకీ కులస్తులు ఉన్న గ్రామానికి చిన్న గొడవ ఏర్పడింది. ఆ గొడవ కాస్త పెరిగి పెద్దదై విధ్వంసంగా మారింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు, చంపుకున్నారు. ఇరువైపులా ఎన్నో ఇళ్లను తగలబెట్టారు. గుడులు, ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేశారు. 2 వైపులా సుమారు 150 మంది చనిపోయారు. 4,000కు పైగా ఇళ్లులు ధ్వంసమయ్యాయి. సుమారు 70,000 మంది నిరాశ్రయులయ్యారు. తూర్పు ప్రాంతంలో ఉండే రాష్ట్రాలన్నీ ముఖ్యంగా పర్యాటక రంగం మీద ఆధారపడి ఉంటాయి. మణిపూర్ రాష్ట్రంలోని ఈ గొడవల వల్ల ఆ రాష్ట్రంలోని పర్యాటక రంగం దారుణంగా పడిపోయింది. నంబర్ 5. కోరనేషన్. ఈ సంవత్సరం జరిగిన మరో ముఖ్యమైన సంఘటన బ్రిటన్ రాజు పట్టాభిషేకం. మే 6న కింగ్ చార్లెస్కి బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం చేశారు. లండన్ నగరంలోని వెస్ట్మిన్స్టర్ అబ్బేలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అతిథులు వచ్చారు. 2023 సెప్టెంబర్ 8న క్వీన్ ఎలిజబెత్ మరణించారు. 1953లో ఎలిజబెత్కి పట్టాభిషేకం చేశారు. ఆ తర్వాత 2023లో మళ్ళీ ఈ పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సుమారు 2 కోట్ల మంది టీవీల ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది సమర్థించినప్పటికీ చాలామంది ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించారు కూడా. రాచరికానికి వ్యతిరేకంగా బ్రిటన్ దేశంలో చాలా నిరసనలు జరిగాయి. ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. అందువల్ల ఇంకా ఈ రాజరికం ఖర్చులు ఉండకూడదని చాలామంది నిరసనలు చేశారు. కొన్ని వేల మంది రోడ్లపైకి వచ్చి రాజరికానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. నెంబర్ 6. న్యూ పార్లమెంట్. 2023 మే 28న మన దేశంలో కొత్త పార్లమెంట్ను ప్రారంభించారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి పార్లమెంట్ భవనంగా సేవలు అందించింది. ఈ భవనంలోనే మన భారత రాజ్యాంగాన్ని రూపొందించారు.
ఈ పార్లమెంట్ భవనంతో మన దేశానికి ఎంతో గొప్ప సంబంధం ఉంది. అయినప్పటికీ ఈ పార్లమెంట్ భవనంలో ప్రస్తుతం స్థలం సరిపోవడం లేదు. ప్రస్తుతం మన దేశంలో 545 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు. కానీ కేవలం 440 మందికి సరిపడా స్థలం మాత్రమే ఈ పార్లమెంట్లో ఉంది. ఇందువల్ల పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు పార్లమెంట్ సభ్యులకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ స్థలం లేకపోవడంతో భద్రతా ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇందువల్లే మన భారత ప్రభుత్వం ఈ కొత్త పార్లమెంట్ను నిర్మించాలని నిర్ణయం తీసుకొని కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని 2023 మే 28న ప్రారంభించారు. నంబర్ 7 ఐపీఎల్. ప్రతి సంవత్సరం మన దేశంలో జరిగే క్రికెట్ పండుగ పేరు ఐపీఎల్. ఐపీఎల్ తెలియని వారు మన భారతదేశంలో ఎవరూ ఉన్నారు. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్కి అభిమానులు ఉన్నారు. ఇంతగా ఐపీఎల్ ప్రసిద్ధి చెందింది. 2023 సంవత్సరంలో ఐపీఎల్ మార్చి 31 నుండి మే 28 వరకు జరిగింది. ఈ సంవత్సరం ఐపీఎల్ ఫైనల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ మే 28న జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ని మే 30కి వాయిదా వేశారు. మే 30న ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో కూడా వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. ఇందువల్ల మ్యాచ్ పూర్తయ్యేసరికి సమయం రాత్రి 12 గంటలు దాటింది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ 3 రోజుల వరకు సాగింది. చివరి 10 బంతుల్లో 10 పరుగులు చేసి సిఎస్కే జట్టు 5వ ఐపీఎల్ టైటిల్ని సాధించింది. ఈ సంవత్సరం ఐపీఎల్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సంవత్సరం ఐపీఎల్ని ఉచితంగా ప్రసారం చేశారు. నంబర్ 8 ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంట్. ఈ సంవత్సరం జరిగిన విషాద సంఘటనలో ఇది ముఖ్యమైనది. ఈ సంవత్సరం జూన్ 2న ఒరిస్సా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మహానగా బజార్ అనే రైల్వే స్టేషన్ దగ్గరలో 3 రైళ్లు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. కోరమండల్ ఎక్స్ప్రెస్, అలాగే ఒక గూడ్స్ రైలు, అలాగే మరొక ఎక్స్ప్రెస్ రైలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కొన్ని నిమిషాల్లోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 296 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే సుమారు 1200 మంది గాయపడ్డారు. 1995 తర్వాత మన దేశంలో జరిగిన అత్యంత భయంకరమైన రైలు ప్రమాదం ఇదే. ఈ ఘటన తర్వాత దీనిపై విచారణ చేసి ప్రమాదం ఎలా జరిగిందో తెలియజేశారు. కోరమండల్ ఎక్స్ప్రెస్ గంటకి 128 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంది. ఈ రైలుకు మెయిన్ లైన్లోకి వెళ్ళడానికి సిగ్నల్ వచ్చింది. కానీ కొన్ని తెలియని కారణాల వల్ల ఈ రైలు పక్కనే ఉన్న లూప్ లైన్లోకి వెళ్ళింది. అలా వెళ్ళి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును 128 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. దీంతో ఈ రైలు యొక్క 21 బోగీలు పక్కకి పడిపోయాయి. వాటిలో 3 బోగీలు వేరే లైన్పై వస్తున్న బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ని ఢీకొట్టాయి. దీంతో ఆ రైల్లోని కొన్ని బోగీలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలలకే అక్టోబర్ 29న మన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో మరో రైలు ప్రమాదం జరిగింది. ప్రమాదం 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొనడంతో జరిగింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ప్రమాదాలు జరిగినప్పటికీ ఇండియన్ రైల్వేస్ ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందింది. ఈ సంవత్సరంలో సుమారు 20కి పైగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను విడుదల చేశారు. ఇండియన్ రైల్వేస్ని ఇతర దేశాల వారు తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ సంవత్సరంతో అది ముగిసింది. ఇండియన్ రైల్వేస్ కూడా వేగవంతంగా ప్రయాణించే రైళ్లను తీసుకొచ్చింది. ఈ వందే భారత్ రైళ్లతో పాటు అమృత్ భారత్ అనే సరికొత్త రైళ్లను కూడా ఈ సంవత్సరమే తీసుకురాబోతున్నారు. డిసెంబర్ 30న ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్లలో సాధారణ ప్రజలకు లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారు. వీటి ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలాగా నిర్ణయిస్తారు. వీటితో పాటు ఆర్ఆర్టీఎస్ కూడా భారతదేశంలో మొదలైంది. ఆర్ఆర్టీఎస్ అంటే ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఈ ఆర్ఆర్టీఎస్ నమో భారత్ ర్యాపిడెక్స్ అనే రైళ్లను నడుపుతుంది. ఈ రైళ్లు గంటకి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అక్టోబర్ నెలలో యూపీలో ఈ రైళ్లను ప్రారంభించారు. త్వరలో ఇంకా చాలా చోట్ల ఈ రైళ్లను తీసుకురాబోతున్నారు. నెంబర్ 9 ట్విట్టర్. ఈ సంవత్సరం కొన్ని ప్రముఖ సోషల్ మీడియా కంపెనీల్లో కూడా సంచలనమైన మార్పులు సంభవించాయి. వాటిలో ట్విట్టర్ ఒకటి. 2022 చివరిలో ఇలాన్ మస్క్ ట్విట్టర్ని కొనుక్కున్నాడు. ఆ తర్వాత ట్విట్టర్లో చాలా మార్పులు సంభవించాయి. 2023లో ఏకంగా ట్విట్టర్ పేరునే మార్చేశారు. ట్విట్టర్ పేరును ఎక్స్గా మార్చారు. అలాగే ట్విట్టర్ లోగోని కూడా మార్చారు. ఈ లోగోలో ఇదివరకు ఒక పిట్ట బొమ్మ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పిట్ట ప్లేస్లో ఎక్స్ ఆకారంలోని లోగోని సిద్ధం చేశారు. వీటితో పాటు వెరిఫైడ్ టిక్స్లో కూడా చాలా మార్పులు చేశారు. ఇలా చాలా మార్పులు ట్విట్టర్లో జరిగాయి. 2023లో ట్విట్టర్ భారీ నష్టాలను ఎదుర్కొంది. నెంబర్ 10. 2023లో మన భారతదేశం సాధించిన అతిపెద్ద విజయం చంద్రయాన్-3. ఇస్రో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ భారీ విజయం సాధించింది. ఈ విజయంతో భారతదేశం అలాగే ఇస్రో యొక్క కీర్తి ప్రపంచమంతటా వ్యాపించింది. జూలై 14న చంద్రయాన్-3 రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. అంతరిక్షంలో కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడి మీద అడుగు పెట్టాలి. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టాల్సి ఉంది. ఆ సమయంలో యావత్ భారతదేశం టీవీలకు అతుక్కుపోయింది. ఇలా భారతదేశం అంతా అలాగే ప్రపంచమంతా చూస్తుండగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టింది. ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అలాగే చంద్రుడిపై అడుగుపెట్టిన 4వ దేశంగా భారతదేశం నిలిచింది. ఈ విక్రమ్ ల్యాండర్లో నుండి ప్రగ్యాన్ రోవర్ బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై ఎన్నో పరిశోధనలు చేసింది.
ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇస్రో మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపట్టింది. అదే ఆదిత్య L1. సూర్యుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి అలాగే సూర్యుడి దగ్గర పరిశోధనలు చేయడానికి మొదలుపెట్టిందే ఈ ప్రాజెక్ట్. ఈ రాకెట్ భూమి నుండి 1.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న లెగ్రేంజ్ పాయింట్ అనే ప్రదేశంలో సూర్యుడిపై పరిశోధనలు చేస్తుంది. సెప్టెంబర్ 2, 2023న ఆదిత్య L1 రాకెట్ లాంచ్ అయింది. ఈ రాకెట్ లక్ష్యాన్ని చేరుకోవడానికి 128 రోజుల సమయం పడుతుంది. అంటే సరిగ్గా జనవరి 6, 2024 కల్లా ఆదిత్య L1 రాకెట్ లెగ్రేంజ్ పాయింట్కి చేరుకుంటుంది. నెంబర్ 11 G20 సమ్మిట్. ఈ సంవత్సరం భారతదేశం ఒక ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించింది. అదే G20 సదస్సు. భారతదేశం ఈ సదస్సుకు ఆతిథ్యం వహించింది. ఈ సదస్సులో భాగంగా మన దేశమంతటా చాలా చోట్ల వివిధ సదస్సులు సమావేశాలు జరిగాయి. సెప్టెంబర్ 9 అలాగే 10న జరిగిన ఢిల్లీ సదస్సులో వివిధ దేశాలకు చెందిన అధినేతలు పాల్గొన్నారు. ఈ సదస్సు భారీ విజయం సాధించింది. నెంబర్ 12 ICC క్రికెట్ వరల్డ్ కప్. ఈ సంవత్సరం మన భారతదేశంలో జరిగిన మరో ప్రతిష్టాత్మక సంఘటన ICC క్రికెట్ వరల్డ్ కప్. క్రికెట్ అభిమానులకు ఇదొక అతిపెద్ద పండుగ లాంటిది. 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ప్రపంచ కప్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ క్రికెట్ ప్రపంచ కప్ మన భారతదేశంలోనే జరగడం వల్ల ఈ ప్రపంచ కప్కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశం అంతటా చాలా ప్రదేశాల్లో ఈ ప్రపంచ కప్ మ్యాచ్లు జరిగాయి. నవంబర్ 19న ఇండియా అలాగే ఆస్ట్రేలియా మధ్యలో ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది. చివర్లో దురదృష్టవశాత్తు టీమిండియా ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. అయినప్పటికీ టీమిండియా ఈ ప్రపంచ కప్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. నెంబర్ 30 ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. 2022లో మొదలైన రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా ఆగకముందే 2023వ సంవత్సరంలో మరో యుద్ధం మొదలైంది. అదే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. అక్టోబర్ 7న కొన్ని వందల మంది గన్లతో ఇజ్రాయెల్లోకి అడుగుపెట్టి భీకర దాడులు చేశారు. ఈ దాడుల్లో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ కూడా పాలస్తీనాపై భీకర యుద్ధం మొదలుపెట్టింది. ఈ దాడుల్లో కూడా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేల మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇలా అక్టోబర్ 7 నుండి ఇప్పటికీ ఈ యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇలాంటి ఇంకా ఎన్నో సంఘటనలు ఈ సంవత్సరంలో జరిగాయి. ఈ సంవత్సరంలో జరిగిన సంఘటనలో మీకు ఇష్టమైనది ఏదో కామెంట్ చేయండి. సో దాట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.